నమస్తే వెల్కమ్ టు ఇండియా న్యూస్. నిర్మల్ పట్టణంలోని ప్రజా సంఘాల భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శోభన్ మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో చేసిన హామీలను అమలు చేయాలి. భూమాతగా ప్రకటించిన ధరణిలోని లోపాలను సరిచేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూ సమస్యలపై గల లోపాలను సవరించి అందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి. సమగ్ర భూ సర్వే నిర్వహించి గ్రామ సభలు జరిపి లోపాలను సవరించాలి. రెవెన్యూ రికార్డులలో కౌలు రైతుల పేర్లు, వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయుటకు రెవెన్యూ రిజిస్టర్లలో కాలంను ఏర్పాటు చేయాలి. వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి. 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేలి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరు తిరుపతి, రైతు సంఘం నాయకులు సుంచల నారాయణ, జాదవ్ మోతీరాం, కిషన్ జాదవ్, పెద్ద గంగన్న తదితరులు పాల్గొన్నారు. నా పేరు మూడు శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు నిర్మల్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే, వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎరువులు, పురుగుల మందులు వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. కానీ రైతులు వ్యవసాయానికి సిద్ధపడుతున్న తరుణంలో రైతుల్ని మోసం చేయడానికి ప్రైవేటు వ్యాపారులు, దళారులు వీళ్ళంతా నకిలీ విత్తనాలు, ఎరువులు వీటన్నిటిని తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్పడం కోసం, మోసం చేయడం కోసం చూస్తూ ఉన్నారు. అందుకనే అధికార యంత్రాంగము వీటిని పసిగట్టి రైతాంగం మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందని మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపును పగడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ స్వాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అధికారులకు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపును పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి నిర్మల్ జిల్లా ఓట్ల లెక్కింపును ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ అధికారులు జూన్ 4వ తేదీన ఉదయం 5:30 ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, సమయానికి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని, అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కించాలని ఆదేశించారు. రౌండ్ల వారీగా లెక్కించిన ఓట్ల వివరాలను తెలిపేందుకు స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నేను చేసిన ఆరోపణల మీద ఇన్ని రోజులకైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించినందుకు ధన్యవాదాలు. నేను 19 ప్రశ్నలతో సీఎంకు లేఖ రాశాను. ఇందులో ఒక్క ప్రశ్నకు మాత్రమే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం సంతోషమే. నేను మాట్లాడిన మాటలకు మంత్రి నాపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. దీన్ని నేను పైరవి చేసి బీజేఎల్పీ పోస్టు తెచ్చుకున్నానని చేసిన కామెంట్ సరికాదు. ఇది కాంగ్రెస్ కాదు, బీజేపీలో అందరి సమన్వయంతో నన్ను బీజేఎల్పీగా నాకు అవకాశం కల్పించారు. నేను మీతో కలిసి 10 ఏళ్లు పనిచేశాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా? మీలా దిగజారి ఆరోపణలు చేయలేను. మా అధ్యక్షుడు అనుమతితోనే నేను సీఎంను కలవటానికి వెళ్లాను. నీవు దాన్ని కూడా అనుమానపడేలా మాట్లాడితే అది మీ సీఎంను అవమానించడమే. ఆ ట్యాక్స్, బి ట్యాక్స్ పై మాట్లాడినప్పుడు స్పందించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేటి నుండి అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల సమరం. ఇవాల్టి నుండి 29వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ స్వీకరణ, 30వ తేదీన స్క్రూటీని, 30న నామినేషన్ల ఉపసంహరణ. మొత్తం 12 మంది డైరెక్టర్ల స్థానాలకు పోటీ, 6177 మంది ఓటర్లు. వచ్చే నెల 6 ఎన్నికలు. అదే రోజు కౌంటింగ్ గెలిచిన 12 మంది డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న 3 పార్టీలు. అందరికీ నమస్కారం. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ 17/5/2024 రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను అనగా టి రామకృష్ణ, డిప్యూటీ రిజిస్ట్రార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22/5/24 ఈ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది. దానిలో షెడ్యూల్లో భాగంగా 27, 28, 29 ఈ 3 రోజుల్లో
నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డే 30వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 31వ తారీఖు నాడు విడ్డాల్సి ఉంటుంది 5 o'clock వరకు. తదుపరి 6వ తారీఖు జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తదుపరి 1 hour తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంత వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష ఉపాధ్యక్షకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. థ్యాంక్ యూ. డీటెయిల్స్ ఉన్నత చదువుల కోసం అమెరికాకి వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం యాదగిరిపల్లి యువతి అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని గుడ్ల సౌమ్య తల్లిదండ్రులైన గుడ్ల కోటేశ్వరరావు, గుడ్ల బాలమణి కూతురు సౌమ్య ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో అతివేగంగా వచ్చిన ఒక కారు వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అమెరికాలో చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని యాదగిరిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న కూతురు అమెరికాకు వెళ్లిన మా బిడ్డ హఠాత్తుగా మృతి చెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించింది. మా అమ్మాయిల చదువుల కోసం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రావడం జరిగింది. రిటైర్మెంట్ తీసుకొని వచ్చి మా అమ్మాయిలను చదివించుకుంటూ ఈ విధంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి నా దగ్గర ఎలాంటి ఏమీ లేవు. నా దగ్గర చిన్న కిరాణం వ్యాపారం, యాదగిరిపల్లిలో ఒక ఇల్లు తప్ప ఇంకా నాకు ఏం లేదు. కాబట్టి నాకు సహకరించగలరని ఆ గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరగా మా అమ్మాయిని నా దగ్గరికి పంపించగలరని ఈ మీడియా ద్వారా నేను వేడుకుంటున్నాను.